ఏ అమ్మ కోసమైతే నేను ఆరాట పడుతున్నానో ఆ అమ్మే నన్ను చూసి అనుమానంతో భయపడుతూ నా మీద అభాండాలు వేస్తుంటే నేను ఇక బ్రతుకుని ఏం ప్రయోజనం? ఈ పరిస్థితుల్లో నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి? అందుకే నేను చచ్చిపోవాలి, చచ్చిపోతాను 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 నేను చచ్చిపోతాను, చచ్చిపోవాలి. ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదమ్మా. నీ పెళ్లి ఆదితో జరగలేదన్న బాధ ఉంది కదా, అందుకే ఆ బాధలో తనేం మాట్లాడుతుందో తనకి అర్థం కావటం లేదు. నీకేదన్నా కష్టం అనిపిస్తే నీ కష్టం పాలు పంచుకోవడానికి మీ అమ్మ తర్వాత అమ్మలాంటిదని నేనున్నాను కదా, నాతో చెప్పుకోవచ్చు కదా. ఏ నేనంత పరాయిదాన్ని అయిపోయినా నీకు? నువ్వు వస్తావు కదా, అమ్మ ఎలా అవుతావు? అది కాదు సురేఖ, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు గాని చేతలు గాని రావని నాకు మాట ఇవ్వు. అత్తయ్య, అమ్మ నా మీదకి శత్రు బాణం వదిలితే నేను దానికి విరుగుడుగా ఇలా మిత్ర బాణం వదులుతుంటాను. ఎవ్వరూ ఈ సురేఖ గీసిన రేఖని దాటి వెళ్ళలేరు. అమ్మా, నీ చావు నా చేతిలోనే ఉంది, అతి త్వరలో. హలో, నమస్కారం మావయ్య గారు. చెప్పమ్మా వసుంధర. నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పమ్మా, ఏమిటది? ఆదిత్య గురించి మావయ్య గారు. ఆదిత్య గురించా? ఆదిత్యకి ఏమైంది? అది మన శుభకి ఒక కల వచ్చిందంట మావయ్య గారు. ఏమిటమ్మా కళ? అది మన ఆదిత్యకి యాక్సిడెంట్ అవుతున్నట్టు కల వచ్చిందంట మావయ్య గారు. శుభ తనకొచ్చే కళలన్నీ కూడా నిజమవుతాయని చెప్పింది. చూడమ్మా, ఏమో ఆందోళన చెందుకు, ఇక్కడికి రండి చెప్తాను, నేనున్నాను కదా. అలాగే మావయ్య గారు. మా వదినికి నిజంగా మెదడు దెబ్బతిందా? పూజ, లేకుంటే మా వదిని ఎందుకలా మాట్లాడుతుంది? సురేఖంటే ఎందుకంత భయం? ఎక్కడైనా కూతురు తల్లిని చంపుతుందా? చెప్పండి, సురేఖ వల్ల వదినికి ప్రాణభయం ఉందా? తన కూతురి తన చంపేస్తుందని మా వదిని చెప్తూ ఉంటే ఇక నాకు నిద్ర ఎలా పడుతుంది? ఈ మధ్యన సురేఖ ప్రవర్తనలో కూడా తేడా కనబడుతుంది. ఎందుకలా అనిపించింది? మొదటి రోజు నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆదితో పెళ్లి చెడిపోయినప్పటి నుంచి తన ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఎందుకలా జరిగిందో తెలుసుకోవడానికి సురేఖ మొదటిసారి వరంగల్ వెళ్లడంలో అర్థం ఉంది. కానీ మళ్ళీ వెళ్ళి అందరినీ క్షమించమని అడగడం, అందుకోసం పని కట్టుకొని ఆది పెళ్లికి వెళ్ళడం, ఇవన్నీ ఏదో సాధారణ స్థితిలో చేసినవి కావు. ఇట్ వాజ్ అబ్నార్మల్. అంటే మీ ఉద్దేశం? ఏ లేదు పూజ, జరిగినన్ని మర్చిపోయి సురేఖ నార్మల్గా జీవించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఊళ్ళోనో లేక ఈ ఊళ్ళోనో సురేఖకి ఏదో ఒక జాబ్ చూసుకోమని చెప్పు పూజ. తను ఇప్పుడు చాలా డిస్టర్బ్ మూడ్లో ఉంది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఏమండి, బయలుదేరదామా? ఎక్కడికి? అదేమిటండి, మావయ్య గారిని చూసొద్దామని చెప్పానుగా. ఓ అవును కదూ, నేను ఆ విషయమే మర్చిపోయాను. నాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది. ఈసారికి మీ ఇద్దరు వెళ్ళరండి. ఏమిటండి మీరు కూడా అలా అంటారు? డ్రైవర్, కార్తీ. అలాగేనమ్మా. శుభ, పదమ్మ మనం వెళ్దాం. అమ్మా, ఏంట్రా? మీరు వెళ్తుంది తాతగారిని చూసి రావడానికేగా? అవును. అయితే నేను వస్తాను.